ఇండియాలో సినీ తారలు అలాగే క్రికెటర్స్‌కి సంబంధించి పలు వార్తలు ఎప్పటికప్పుడు మంచి ఆసక్తికరంగానే కనిపిస్తూ ఉంటాయి. ఇలా సినీ తారలు క్రికెటర్స్‌ని పెళ్లి చేసుకోవటం కానీ, లేదా క్రికెటర్సే సినిమాల్లోకి రావటం కానీ ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఇలా ఇండియన్ ఆడియన్స్‌లో అతిపెద్ద ఎంటర్‌టైనింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఈ రెండూ ఎప్పుడూ ఒకింత దగ్గర కనెక్షన్స్‌తోనే ఉంటాయి. కాగా ఇలా రీసెంట్‌గా ప్రముఖ యంగ్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ న్యూస్ సోషల్ మీడియాలో సహా బాలీవుడ్ వర్గాల్లో కూడా వైరల్గా మారింది. కాగా గత కొన్నేళ్ల క్రితమే ధనశ్రీ వర్మ అనే అమ్మాయిని తాను పెళ్లి చేసుకోగా ఆమె ఇప్పుడు హీరోయిన్గా కూడా మారిపోయింది. పెళ్లికి ముందు వరకు సోషల్ మీడియా వరకే తెలిసిన ఈమె చాహల్తో పెళ్లి తర్వాత మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఇలా తనతో 5 ఏళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు ఇచ్చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కాగా వీరిపై అధికారికంగా విడాకుల పట్ల రివీల్ కాలేదు కానీ ఇద్దరూ విడిపోయినట్టుగా సినీ వర్గాలు తెలిపాయి. కాగా ఇలా తమ బ్రేకప్ అండ్ విడాకుల వార్తలు రావటం, చాహల్ నుంచి ఈమె ఏకంగా 60 కోట్ల భరణం అందుకుంది అనే వార్తలు కూడా ఓ రేంజ్లో ఊపందుకున్నాయి. సరే, వారిద్దరి చాప్టర్ అక్కడ క్లోజ్ అయ్యింది అనుకున్నారు కానీ ఇప్పుడు అసలు ట్విస్ట్ని చాహల్ అందించాడు. కాగా ధనశ్రీతో విడాకుల తర్వాత చాహల్ కొన్నాళ్లు డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు సడన్గా కొత్త రిలేషన్షిప్తో ట్విస్ట్ ఇచ్చాడు. నేడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్లో తన పక్కన ఒక కొత్త అమ్మాయి కనిపించింది. దీంతో ఈ విజువల్స్ సోషల్ మీడియాలో ఇట్టే వైరల్గా మారిపోయాయి. అయితే ఇక సోషల్ మీడియాలో నెటిజన్స్ అసలు ఆమె ఎవరు అని ఏఐలని కూడా అడగటం స్టార్ట్ చేశారు. కానీ ఆమె ఎవరు అనేది ఏ ఏఐ కూడా చెప్పలేకపోతోంది. అసలు ఆమె ఎవరు ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తోంది. కాగా ఈమె పేరు మహ్వాష్. ఈమె ఒక నటి, ప్రొడ్యూసర్ కూడా. కాగా వీటితో పాటుగా ఆర్జే కూడా అట. దీంతో పాటుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఉందట. అలాగే ఈమె ఒక యూట్యూబర్ కూడా. ఇక ఇంతకు మించి హైలైట్ ఏంటంటే ఈమెకి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ఏకంగా 1.5 మిలియన్కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఒక నటి నుంచి వైదొలిగి మళ్ళీ ఇంకో నటి దగ్గరికి చాహల్ వచ్చాడని చెప్పాలి. మరి సోషల్ మీడియాలో అయితే ఎవరు ఈ మిస్టరీ గర్ల్ అంటూ చాలామంది వెతికేస్తున్నారు. కానీ ఆమె ఎవరో ఇప్పుడు రివీల్ అయ్యింది. మరి ఈ కొత్త రిలేషన్షిప్లో చాహల్ ఎన్నాళ్ళు కొనసాగుతాడో చూడాలి మరి.